హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు నేను వెకేషన్లో ఉన్నానండి 15 days కొరకు. సో నేను కొంచెం బిజీగా ఉండడం వలన ఊర్లో నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో నేను మరలా హైదరాబాద్కి అయితే వచ్చేసాను. సో నేను వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. రెగ్యులర్గా మన ఛానల్లో 1 o'clock అయితే వీడియో అయితే పోస్ట్ అవుతుంది. సో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇల్లు క్లీన్ చేసుకుంటాను. ఇల్లు క్లీనింగ్ అయిపోయిన వెంటనే లాండ్రీ ఐటమ్స్ ఏమైనా ఉంటే లాండ్రీ ఐటమ్స్ అన్ని నేను లాండ్రీ క్లాత్స్ అన్ని లాండ్రీకి వేసేస్తాను. అండ్ తర్వాత ఫ్రిడ్జ్ సెక్షన్కి వచ్చేస్తాను అనమాట. సో నేను ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఒకసారి మీతో కూడా వీడియో షేర్ చేసుకుందాము. ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు నాకు ఇస్తారు. అండ్ నా దగ్గర ఉన్న నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు నేను చేసే ఏమన్నా పనులు ఎవరికైనా హెల్ప్ అవుతాయేమో అన్న రీజన్తో నేను పోస్ట్ చేస్తున్నాను. సో నేనైతే సామ్సంగ్ ఫ్రిడ్జ్ యూస్ చేస్తున్నాను అండి. ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు ఫ్రీజర్ సెక్షన్ అనమాట. ఇప్పుడు ఆ బాస్కెట్లో నేను మిల్క్ ప్యాకెట్స్ మేము సంగం యూస్ చేస్తాము. సో నేను మిల్క్ ప్యాకెట్స్ అయితే ఆ బాస్కెట్లో పెట్టుకుంటాను. ఆ పక్కనే నేను గోంగూర ఆవన్నమాట. అది నేను ఇంటి దగ్గర నుంచి గోంగూర మాకు ఫ్రెష్గా దొరుకుతుంది అనమాట. సో నేను అదేంటంటే గోంగూర ఆవ పెట్టుకుంటాను. నేను అది మీకు చూపిస్తానులేండి. అండ్ తర్వాత వచ్చేసి నేను మా నాన్నమ్మ దగ్గర నెయ్యి తెచ్చుకుంటాను. నెయ్యి నాకు కావాల్సినంత కొంచెం బయట పెట్టుకుంటాను. బయట పెట్టుకొని రిమైనింగ్ అంతా నేను ఫ్రీజర్లోనే ఉంచుకుంటాను. సో అది ఆ స్టీల్ బాక్స్లో ఉన్నది నెయ్యి అన్నమాట. అండ్ ఇప్పుడు నేను పెట్టింది టామరిన్ పులుసు. టామరిన్ పులుసు ఏంటంటే నేను మంత్లీ గ్రాసరీస్ తెచ్చుకున్న వెంటనే నేను అలా చేసుకొని పెట్టుకుంటాను. సో దట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూస్తున్న ఈ వైట్ కలర్ది వచ్చేసి మైనీస్ అండి. నేనే చేసుకున్నాను అది కూడా నేను మీకు తొందరలోనే రెసిపీ పోస్ట్ చేస్తాను. అండ్ ఫ్రీజర్ డోర్కి వచ్చేసేటప్పటికి నేను అక్కడ ఆరిగానో ఫ్లేక్స్ అండి. మనం ఎప్పుడైనా బయట ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు వస్తుంటాయి కదా, అవి నేను పిజ్జా ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి అలా పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి గసగసాలు అనమాట. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఫ్రీజర్లో పెట్టుకునేటప్పుడు ఏ ఐటమ్ అయినా గ్లాస్ ఐటమ్స్ మనం ఫ్రీజర్లో టెంపరేచర్ కొంచెం తక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం కదా, అంటే కొంచెం చల్లగా ఎక్కువ ఉంటుంది కదా. సో గ్లాస్ ఐటమ్స్ పగిలే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం వైట్గా ఉన్న మూత దగ్గర వైట్గా ఉన్న సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం పగిలే ఛాన్సెస్ తక్కువ ఉంటాయంట. నాకు రీజన్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి. నాకు ఎవరో చెప్పారు, నేను అది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. అండ్ నేను ఇంకా పైన ఫ్రీజర్ డోర్లో ఏంటంటే సాసెస్ అన్నీ పెట్టుకుంటా అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఏం లేవులేండి. నాకు అసలు చేసే టైం కూడా దొరకట్లేదు. అండ్ నేను చేయలేకపోతున్నాను. సో అందుకే నేను ఇంక ఇప్పుడేం ప్రిపేర్ చేయలేదు. అండ్ కింద వచ్చేసి నెయిల్ పాలిషెస్ అండి. నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే నేను ఇప్పుడు ఫింగర్కి పెట్టుకున్న నెయిల్ పాలిష్, నేను మీకు చూసే నెయిల్ పాలిష్ రెండు ఒకటే అని చెప్పేసి చెప్తున్నాను అంతే. అండ్ ఇలా ఉంటుందండి నా ఫ్రీజర్ డోర్ అయితే. బట్ యాక్చువల్గా గ్రాసరీస్ కొంచెం నేను ఇంటికి వెళ్ళాను కదా, సో గ్రాసరీస్ అయితే ఇంకా సర్దలేదు. సర్దిన తర్వాత నాకు కొంచెం ఫిల్లింగ్గా ఉండొచ్చు ఫ్రిడ్జ్ అయితే. అండ్ నేను కొంచెం కాఫీ లవర్స్ అండి మేము, ఎక్కువ కాఫీ పౌడర్ ఎక్కువే ఉంటుంది మా ఇంట్లో. సో నేను అవసరమైన వరకు బయట ఉంచుకొని రిమైనింగ్ ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటా. అండ్ నేను కందిపప్పు ఇలాంటివి ఏంటంటే నాకు ఊర్లోనే మా డాడీ వాళ్ళు పండిస్తారు కదా, అక్కడ నుంచి తెచ్చుకుంటా అనమాట. తెచ్చుకున్నప్పుడు నేను ఇలా ఫ్రీజర్లో పెట్టుకున్నాను అనుకోండి, నాకు 6 months అట్లా 6 months కన్నా ఎక్కువే వస్తుందండి. ఏం ప్రాబ్లం ఉండదు, చక్కగా వచ్చేస్తుంది. అండ్ నాకు ఏంటంటే నాకు ఆంధ్రాలో దొరికే కొన్ని ఐటమ్స్ బాగా ఇష్టం అనమాట ఇక్కడ హైదరాబాద్లో కన్నా. అలా నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ఇడ్లీ రవ్వ కానీ బెల్లం కానీ ఇట్లా కొన్ని ఐటమ్స్, అన్నీ కాదు కొన్ని ఐటమ్స్ నేను తెచ్చుకొని పెట్టుకుంటాను. అండ్ రిమైనింగ్ నా దగ్గర ఎక్స్ట్రా ఉన్న గ్రాసరీస్ అవన్నీ ఆ వెజిటేబుల్ బాక్స్లో వేసేసుకున్నా ప్రస్తుతానికి. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి కారం అనమాట. నాకు మా అత్తయ్య ఏంటంటే ఇయర్లీ వన్స్ నాకు కారం పంపించేస్తారు. తను పంపించిన వెంటనే అలా పెట్టుకుంటాను అనమాట, డోర్లో పెట్టుకుంటాను డబ్బాల్లో. అండ్ మీరు చూసేది వచ్చేసి ఎగ్స్ సెక్షన్ అనమాట. ఎగ్స్ ఏంటంటే నేను ప్రజెంట్ కార్తీక మాసం అండ్ దట్టు ఇంటికి వెళ్ళాను కదా, ప్రజెంట్ లేవు. అండ్ మీరు చూసేది వచ్చేసి వెజిటేబుల్ సెక్షన్కి పైన కాకుండా ఆ పైన అంటే మిడిల్ సెక్షన్ అనమాట. ఇది పైన 2 rows వస్తాయి, కింద 2 racks, పైన 2 racks కింద 2 racks వస్తాయి. మిడిల్ సెక్షన్లో నేను పచ్చళ్ళు అయితేనేమి కొన్ని ఫ్లోర్స్ ఏంటంటే నాకు మా అత్తయ్య కానీ మా నాన్నమ్మ కానీ పట్టి పంపిస్తారనమాట. ఎలా అంటే శనగపిండి కానీ వరిపిండి కానీ ఇట్లాంటి ఐటమ్స్ ఏంటంటే నాకు ఇంట్లో నుంచే నేను తెచ్చుకుంటాను అనమాట. అవి ఆ పచ్చళ్ళన్నీ ఏంటంటే నేను ప్రజెంట్ ఇందులోనే పెట్టుకుంటున్నాను, ప్లాస్టిక్ ఐటమ్స్లోనే, ప్లాస్టిక్ బాటిల్స్లోనే. జనరల్గా అయితే గ్లాస్ వాటర్లో పెట్టుకోవాలి అంటారు, బట్ నా దగ్గర ప్రజెంట్ అన్నీ లేవండి. నేను అప్పుడు ఏంటో ఫ్యామిలీ పెట్టినప్పుడు చెప్పేవాళ్ళు లేక నేను నార్మల్గా అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ కొనుక్కున్నాను తెలియక. సో నేను అది ఇప్పుడు పడేయలేక అలా యూస్ చేస్తున్నాను. తొందరలోనే నేను ఇవన్నీ డీక్లటర్ చేసేసి నేను గ్లాస్ ఐటమ్స్లోకి మెల్లమెల్లగా ఉండే కొద్దీ మారదాం అనుకుంటున్నాను. అండ్ మీరు చూసారు కదండి, నేను ఎల్లో కలర్ది ఒకటి పెట్టాను. అదేంటంటే నాకు కస్తూరి పసుపు అని చెప్పేసి మా అత్తయ్య ఇంట్లో నుంచే పంపిస్తారనమాట.
ఎలా అంటే పసుపు కొమ్ములుకొని తనే కొట్టిస్తారు ఊర్లోనే. కొట్టించేసి చక్కగా జల్లెడ పట్టేసి అసలు మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసి పంపించేస్తారు. అది చాలా మంచిదంట మనం ఫేస్కి అప్లై చేసుకున్న, అంటే ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా మంచిదంట. అండ్ వచ్చేసి నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది స్పైసెస్. తను అలాగా ఎందుకో కలిపేసి తింటాను. ఇంకా సరే నేను నాకు టైం లేక సెగ్రిగేట్ చేసే టైం లేక ఒక డబ్బాలో పెట్టి అలా ఉంచేసాను నేను. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈజీ స్లైడ్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది కదా, అది దాని కిందదనమాట ఈ పచ్చళ్ళది. దాని కింద ఏంటంటే నేను నార్మల్గా నేను కందిపప్పు అవి ఎక్కువ తెచ్చుకుంటాను కదా, వెజిటేబుల్ బాస్కెట్లో పట్టనివి అయితేనేమి, లేకపోతే నేను బయట కొన్ని వాడతాను కదా, అవి ఇంకా మిగిలిపోయినవి ఉంటాయి కదా, అంటే 1 ఇయర్కి సరిపడా తెచ్చుకుంటాం. అంటే ఇప్పుడు ఇదిగోండి ఇలాగా, ఇది వచ్చేసి నార్మల్ సంబార్ కారం అంటాం మేము, కూరకారం ఎలా అవసరమైన వరకు తీసుకున్నాను, మిగతాది పెట్టేశాను అనమాట. అలాగనమాట. సో అదొక డబ్బా, అండ్ పచ్చిపప్పులు ఒక డబ్బా, అండ్ కందిపప్పు ఒక డబ్బా. ఈ 3 డబ్బాలు ఏంటంటే వెనక్కి పెట్టేశాను. ఆ ముందు ఏంటంటే ముందు సైడ్ ఇంకా మనకి కొంచెం ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఏంటంటే పెరుగు కానీ ఏదైనా చట్నీస్ కానీ ఏదైనా కొంచెం మిగిలిపోయినాయి, అంటే నేను ఎక్కువ రోజులు అయితే వాడిన మిగిలిపోయినాయి, వన్ డే అట్లాగనమాట, సాంబార్ కానీ అట్లా ఏమైనా మిగిలిపోయినాయి ముందు పెట్టేసుకుంటా. అండ్ అన్నిటికంటే పైన అంటే ఫ్రీజర్ కన్నా కొంచెం కింద, ఫ్రీజర్కి ఎగ్జాక్ట్గా కింద ర్యాక్లో ఈ వెజిటేబుల్ ఆర్గనైజర్స్ నేను మీషోలో తీసుకున్నాను. నాకు చాలా తక్కువగా వచ్చేసాయండి. 8 బాక్సెస్ తీసుకున్నాను నేను యాక్చువల్గా. ఇవి ఒకదాని మీద ఒకటి ఆ పై ర్యాక్లో సరిపోతాయండి నాకు యాక్చువల్గా. సో నేను ఏంటంటే కొన్ని నేను వాష్కి వేసినట్లున్నాను, అందుకే నేను ఇప్పుడు ప్రజెంట్ దీనిలో సర్దేస్తున్నాను. సో మనకి 8 పైనే సరిపోతాయి అన్నమాట. సో మనకి ఈజీగా ఉంటుంది ఆర్గనైజింగ్ అయితే. సో ఇదండి నేను ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను. మీరేమైనా సజెషన్స్ ఉన్నా నాకు ఇవ్వచ్చు. అండ్ నేను నా వీడియోలో ఏ కొంచెం హెల్ప్ అయినా కానీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.